అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో 500 అడుగుల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు వివిధ పాఠశాల విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని వందే మాతరం అంటూ దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే దేశ భవిష్యత్తు కుంటుపడుతుందని, కులమతాలకు అతీతంగా దేశ భవిష్యత్తుకు, రాష్ట్ర పురోగతికి కృషి చేద్దామని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థం వీడి దేశ సమగ్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల పిలుపునిచ్చారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, డిఈ శ్రీనివాస్, ఆర్ఐ సత్యబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. పట్న సిఐ దారం సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా అడ్వాన్స్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 80 సంవత్సరాలు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు మనం జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారత జాతి అంతా కూడా ఈ యొక్క మన జాతీయ జెండాతో ఒక తిరంగా యాత్ర కింద చేస్తూ దాన్ని మరి అందరూ కూడా ఈ మత్తుకి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చెయ్యాలని చెప్పి ఒక సంకల్పాన్ని మనందరికి ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే శ్రీ గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు కలిసి ఇచ్చిన ఆదేశాల మేరకి ఇవాళ మండపేట పట్టణంలో 500 అడుగుల పొడవు గల జాతీయ జెండాని విద్యార్థులు, పెద్దలు, సోదరీమణులు, సోదరులు అందరూ కలిసి మరి మనకి రథంగూడి వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా మరి ఈ యాత్రని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశయం ఏంటంటే యువత అదే విధంగా అందరూ కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస కావద్దని, వాటిని దూరంగా పెట్టమని చెప్పి కోరుతూ, మరి ఆ రకంగా మత్తు అలవాటైతే భారతదేశం యొక్క పురోగతి తగ్గుతుంది. అందుచేత అందరూ కూడా ఆ యొక్క మత్తు పదార్థాల నుంచి, లేకపోతే మత్తు లేనటువంటి మరి మన ఒక దేశంగా మన భారతదేశం ఉండాలని, అన్ని రంగాల్లో కూడా అగ్రగామి ఉండాలని చెప్పి ఆయన ఆశయాల మేరకి మనం అందరం కూడా ఇప్పుడే మనం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం. అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతూ కుల మత పార్టీలకు సంబంధం లేకుండా భారతదేశం అంతా ఒకటే, తెలుగు వారు అందరూ కూడా ఒకటే అనే నానుడితో మన భారతదేశాన్ని, ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి మనందరం కూడా పూర్తి డెవలప్మెంట్ చేసుకోవాలని, అందుకని చెప్పి ఎవరికి వారి చూపే స్వార్థాన్ని విడనాడాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.